99 టీవీ చర్చా రచ్చకు స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. పరకాల పంచాయతీ ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద అగ్గి రాజేస్తుంది. ఎమ్మెల్యే టికెట్ విషయంపై మరి కొండా ఫ్యామిలీ అంశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో కాంగ్రెస్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో జగ్గారెడ్డి విషయంలో టికెట్ విషయంలో రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని ప్రకటించడం, అదే క్రమంలో ఇక పరకాల వెళ్ళిన సందర్భంగా సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డికే టికెట్ మరి ఇస్తాము, వచ్చే ఎన్నికల్లో ఆయనే గెలిపించాలని చెప్పిన అంశంలో కొండా కుటుంబం నుంచి నిజంగానే తీవ్ర వ్యతిరేకత మొదలైంది. కొండా వర్గీయులంతా దీన్నంతా కూడా పూర్తి స్థాయిలో మరి కొండా సురేఖ బర్త్డే రోజు ఒక మీటింగ్లో కొండా సుస్మిత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అదే క్రమంలో మరి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న రేవూరు ప్రకాష్ రెడ్డిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితే తీవ్ర దుమారానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. ఈ అంశంలో టీపీసీసీ అధ్యక్షులు కొండా సురేఖకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి మరి కూతురు చేసిన విషయంలో సమాధానం చెప్పాలని మరి అడుగుతున్నట్టు సమాచారం. ఈ అంశంలో కొండా సుస్మిత వ్యక్తిగత విషయం తనకు సంబంధం లేదు, తాను రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాను, ఆమె కూతురుగా ఆమెకు స్వేచ్ఛ ఉంటుంది, ఆమె వ్యక్తిగతంగా చేసిన విమర్శలు ఏవో ఉన్నాయి కావచ్చు, వ్యాఖ్యలు కావచ్చు, ఆమె వ్యక్తిగతం అని చెప్పడం. మొత్తానికి కాంగ్రెస్లో మరోసారి మొన్నటి నుంచి చాలామంది నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై కావచ్చు, పార్టీపై కావచ్చు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి అయితే ఆల్రెడీ ఆయన కాంగ్రెస్ను విభేదించి బీఆర్ఎస్లో చేరారు. ఇక ఇలా ఒక్కొక్కరు వరుసగా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు. సో మొత్తానికి కాంగ్రెస్లో మరోసారి మరి కలహాల కాపురాన్ని తలపిస్తున్నట్టుగా కూడా స్పష్టమవుతోంది. సో ఈ కలహాల కాపురంలో ఇప్పుడు సడన్గా ఎందుకు ఇలా రాజకీయ విమర్శలు చేస్తున్నారు, పార్టీపై కావచ్చు, ప్రభుత్వంలో ఉండి పార్టీలో ఉన్నవారు చేస్తున్న వ్యాఖ్యలను మనం ఎలా చూడాలి? ఒకరేమో క్యాబినెట్ హోదా కలిగిన మంత్రి, మరొకరేమో క్యాబినెట్ మంత్రి, మరొకరేమో ఎమ్మెల్యే, ఇలా ఎమ్మెల్యే మంత్రి కూతురు ఒక్కొక్కరు కూడా కాంగ్రెస్ పై కావచ్చు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కావచ్చు, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వారు అసంతృప్తిని మాత్రమే వ్యక్తం చేస్తున్నారా అనే అనుమానాలు కనిపిస్తున్నాయి. అదే క్రమంలో దాని వెనుక ఇంకేదన్నా కారణం ఉందా అనే అంశంలో కూడా మరి కొత్తగా అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఇదే అంశంలో మనం చర్చ చేయబోతున్నాం. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు బొల్ల మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు కూడా జాయిన్ అవుతున్నారు జూమ్లో. డాక్టర్ వంశా తిలక్ గారు మరి బీజేపీ లీడరు, కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఆయన కూడా స్టూడియోకి రాబోతున్నారు. ముందుగా బొల్ల మల్లయ్య యాదవ్ గారితో మాట్లాడదాం. మల్లన్న, కాంగ్రెస్ లో ఈ సంస్కృతి ఇది కొత్తది కాదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడటం అనేది కొద్దిగా ఆలస్యమైంది. రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఆలస్యమైంది. 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే 3-4 ముఖ్యమంత్రులు మారిన చరిత్రను చూసినాం. తెల్లారి నుంచే ముస్లిం పట్టియటం, అసంస్కృత గ్రూపులు రాజేయటం అనేది కాంగ్రెస్ లో ఆనవాయితీగా జరుగుతున్న ప్రక్రియ. ఆ క్రమంలోనే నల్గొండలో రాజగోపాల్ రెడ్డి గారు, మహబూబ్నగర్లో జడ్చర్ల అరవింద్ రెడ్డి గారు, అదే రకంగా వరంగల్లో కొండ సురేఖ గారు, ఈ రకంగా అనేక జిల్లాలలో అనేక మంది తిరుగుబాటు బావుట ఎగిరేయటానికి అనేక రకమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలో అనేక సందర్భాలలో జరిగినాయి. కాకపోతే ఢిల్లీ అధిష్టానం దగ్గర ముడుపులు నెల రేవంత్ రెడ్డి గారు చెల్లిస్తున్నారు కాబట్టి వాళ్ళని సద్దుమణిగే విధంగా మంట మీద నీళ్లు చల్లితే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా అసమ్మతీయులను కొద్దిగా శాంతింపజేసే ప్రయత్నాలలో ఉన్నారు. ఇది కొత్తదేం కాదు. ఉద్దేశపూర్వకంగా కొండ సురేఖ గారిని ఇబ్బంది పెట్టి ఆఖరికి సమ్మక్క సారక జాతరలో కూడా వచ్చిన కాంట్రాక్ట్లని వేరే వైపు మళ్ళటం. నిన్న మొన్న యాదగిరిగుట్ట ఎండోమెంట్ బోర్డు వేస్తే కూడా ఆ బోర్డులో కనీసం దేవాదాయ శాఖ మంత్రిని ఉండి నాకు తెలియకుండానే చేసిరు అనేది ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు జిల్లాకు పోతే పర్యటనకి ముభావంగా ఉంటే వారితో సంప్రదించకుండా పరకాలకు పోయి అభ్యర్థి ఈయనే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం ఎవరికైనా కొద్దిగా ఇబ్బంది కలిగించే విషయమే. దాని మీద వాళ్ళు మనస్తాపానికి గురై ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకున్న యథావిధి వాళ్ళ మానసిక స్థితిని బట్టి తిరుగుబాటు బావుట ఉండొచ్చు. అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటది కాంగ్రెస్ లో అని చెప్పి చెప్తారు కదా, అదే తద్దు కొనసాగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ కి వేరే శత్రువులు అవసరం లేదు. కాంగ్రెస్ శత్రువు అని చెప్పేసి ఒక నానుడు ఏదైతే ఉందో ఆ క్రమంలో ప్రజలు ఒకవైపు ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, అధికారం నుంచి విముక్తి చేద్దామని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. విత్ ఇన్ ద పార్టీలో కూడా
ఆధిపత్య పోరు జరుగుతుంది కాబట్టి అసమ్మతీయులందరూ ఒక్కొక్కళ్ళుగా చేయగలిపి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గద్దె దింపే ప్రయత్నాలలో ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగమే ఈరోజు ఆడ చిన్నారెడ్డి గారు కానీ ఇక్కడ వీరు కానీ నిన్న మొన్న జీవన్ రెడ్డి గారు కూడా మనస్తాపానికి గురై ప్రత్యామ్నాయంగా వేరే పార్టీకి రావడం జరిగింది కదా, మా బిఆర్ఎస్ పార్టీలకు రావడం జరిగింది, ఆహ్వానిస్తుంది. కాబట్టి జిల్లాకు ఒక నాయకుడు ఆల్రెడీ మొదలైనట్టు రేపు మాపో ముసలం పుడుతుంది, కాంగ్రెస్ గద్దె దింపడానికి ప్రయత్నం జరుగుతాయి. కానీ ఈ 5 సంవత్సరాలు అధిష్టాన ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారు కొనసాగవచ్చు. మళ్ళా ఇప్పుడు వాస్తవానికి దీని అంతటి కారణం కేసీఆరే ఫామ్ హౌస్లో ఉండి ఇలాంటి వ్యూహాలు రచిస్తున్నారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో కనిపిస్తుంది. నిజంగా మరి జీవన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుకుంటే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, సుస్మితతో కొండా సురేఖతోని కేసీఆర్ మాట్లాడినట్టు కూడా వార్తలు వస్తున్నాయి కదా, ఏం చెప్తారు? మాకు అవసరం లేదు, మేము ఎప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. అలాంటి జీవన్ రెడ్డి తీసుకున్నారు కదా మీరు. జీవన్ రెడ్డి 45-50 సంవత్సరాల సీనియర్ కాంగ్రెస్లో, ఆయనను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు కదా. చేర్చుకోవటంలో తప్పే ఉంది. మా సంజయ్ గారిని చేర్చుకోలే కాంగ్రెస్ లో. చిన్నారెడ్డి కూడా అదే మాట మాట్లాడినట్టు, మేము కూడా జీవన్ రెడ్డి లాగా పార్టీ మారుతా అన్నట్టు మాట్లాడారు కదా. నిజంగా ఇదంతా కేసీఆర్ కు ఏం సంబంధం లేదంటారా? మనస్తాపానికి గురైన చిన్నారెడ్డి జీవన్ రెడ్డి గారు పేరు నాకు కూడా అదే పరిస్థితి వస్తుందేమో, తప్పకుండా జీవన్ రెడ్డి గారి మాదిరిగా నేను చూసాం. ఇప్పుడు పార్టీని వాళ్ళని వదిలిపెట్టమని చెప్పేసి మేము ఒత్తిడి చేయట్లేదు. పార్టీ వదిలేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో మా పార్టీలోకి వస్తామనంటే మేము ఆహ్వానిస్తాం, తప్పేమున్నది. మాకు అనుభవజ్ఞులు రాజకీయంగా ఒకప్పుడు కేసీఆర్ గారితో కూడా తలపడ్డారు పార్లమెంటేరియన్ గా. ఎవరు? జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు, గుర్తింపు ఉంది. అటువంటి నాయకుడికి ఆడ ఉన్న తర్వాత కూడా మా పార్టీలో కలిసిన సంజయ్ని ఆ పార్టీలోకి తీసుకుపోయిన తర్వాత ఆయనకి అన్ని విషయాలలో, మున్సిపాలిటీ ఎన్నికల విషయాలలో బీఫామ్ ఇచ్చే కాడ కూడా అవమానం జరిగింది. కాబట్టి తప్పనిసరి పరిస్థితి నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ నిర్ణయం ప్రకారం మనం వారికి వస్తా అన్నారు, మేము స్వాగతిస్తున్నాం, తప్పేం లేదు. చెప్పారు ఆయన అమ్ముకున్నాడు అని చెప్పేసి బహిరంగంగా చెప్తున్నాడు. అన్న కాంగ్రెస్ వస్తుంది, నిన్ను ఆల్టర్నేటివ్ అకామిడేట్ చేస్తా. ఓకే మళ్ళా ఇంకొక ప్రశ్న. ఇప్పుడు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు గూడెం మైపాల్ రెడ్డి ఆల్రెడీ బీఆర్ఎస్లోనే తిరుగుతున్నారు. తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్ పోస్టు లాంటి పోస్టులో ఉన్నప్పటికీ కూడా అంటే ఒక్కొక్కరుగా కూడా గర్వాపసి అనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఈ చర్చ బీఆర్ఎస్లో జరుగుతుందా, కేవలం ఈ సోషల్ మీడియా ప్రచారం అనుకోవచ్చా? వాళ్ళందరినీ కూడా మరొకసారి బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నారు. పోచారంతో కేసీఆర్ మాట్లాడారని కూడా వార్తలు వస్తున్నాయి కదా, నిజమేనా? మల్లన్న వినిపిస్తుందా? ఓకే శంకర్ నాయక్ గారు. ఇప్పుడు దానం నాగేందర్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో బహిరంగంగా మీడియా ముందు చెప్పలేదు, కానీ అవును దానం నాగేందర్ గారు కూడా ఒక మీడియాలో ఇంటర్వ్యూలో చెప్పారు కేసీఆర్ గారి మౌనం అనేది మనం ఊహించలేము, ఒక పెద్ద విప్లవానికి దారితీస్తుంది అని చెప్పేసి. అదే రకంగా కేటీఆర్ గారి గురించి కూడా వారు ప్రస్తావిస్తూ వర్ణించారు. అంటే కాంగ్రెస్ లో ఏదో ఆశలలో విహరించేటట్టు తయారు చేసి, ఆశల పల్లకిలో ప్రయాణం చేసేటట్టు చేసి, ఈ రోజు వాళ్ళని కనీసం నిర్లక్ష్యం చేయడంతో పాటు పక్కకి ఇచ్చిన సందర్భంలో తట్టుకోలేక ఉన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో ఉదాహరణ ఓకే మల్లన్న మీ దగ్గర వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వాయిస్ బ్రేక్ అవుతుంది. శాసనసభ్యులు రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించారు. వాళ్ళని ఎట్టి పరిస్థితులలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకునేది లేదు. గత సంస్కృతి ఏమన్నది మీకు బీఆర్ఎస్ పార్టీది, కాంగ్రెస్ వాళ్ళందరూ తీసుకోలేదు. అప్పుడు మీరు మా దాంట్లో నుంచి కన్నోలు మార్చుకున్న మళ్ళీ మా పార్టీలకు రానియము. అరే మీకు ఒక న్యాయం, మాకు అందరికి కూడా న్యాయం ఉంటది. ఓకే గెలిచి మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళని మళ్ళీ మా పార్టీలోకి తీసుకోము. ఓకే శంకర్ నాయక్ గారు, మళ్ళీ మా పార్టీ రోజులు మారితే ఎట్లుంటో తెలియదు. మళ్ళీ ఒక నిమిషం ఆయన క్లారిటీ తీసుకుందాం. శంకర్ నాయక్ గారు నమస్కారం.
నమస్తే నమస్తే అన్న. ఇప్పుడు ఓవరాల్గా ఈ కాంగ్రెస్లో జరుగుతున్న వ్యవహారం జీవన్ రెడ్డి బాటలోనే నేను నడుస్తానని చిన్నారెడ్డి అనడం, అదే క్రమంలో రాజగోపాల్ రెడ్డిగా మొదటి నుంచి మాట్లాడుతున్నాడు. మీ జిల్లావాసి, మీకు తెలుసు. అనిరుద్ రెడ్డి మాట్లాడడం కావచ్చు, కొండా సురేఖ కూడా మాట్లాడడం కావచ్చు, కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత కూడా మాట్లాడడం కావచ్చు. ఓవరాల్గా ఎట్లా చూస్తారన్న? అన్న నమస్కారం, మళ్ళా నాకు కూడా నమస్కారం. ఇంకోళ్ళు కూడా అందరూ మాతో పాటు బీజేపీ అన్న ఎవరు అన్న పేరేంది? డాక్టర్ వంశా తిలక్ గారు, మన కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెంట్. కాంగ్రెస్ పార్టీ గురించి మళ్ళీ చెప్పిండు. ఆయన కూడా మా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అలా కొత్తగా ఏం కాదు కదా. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడే. కాంగ్రెస్ పార్టీ గురించి సిద్ధాంతాలు తెలిసిన ఆయన. ఇలా ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఉంటది. నిజంగా ఎవరైనా తప్పు ఎదిరించే తత్వం కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటది. మొన్ననే మా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పిడు మా రేవంత్ రెడ్డి గారు పరకాలలో చెప్పినాడు. ఆ తర్వాత మొన్ననే మన ఇంకో బహిరంగ అన్న నేను పార్టీని విమర్శించలేదన్న, వ్యక్తుల కోసం బయటకు పోయినా. నేను జరుగుతున్న విషయం గురించి చెప్తున్నా, పార్టీని విమర్శించలేదు. ఇప్పుడు నేను ఏమంటున్నా, కేసీఆర్ కు మాకు వ్యత్యాసం చెప్తున్నా. కేసీఆర్ దేమో కుటుంబ పార్టీ, మాదేమో సామాజిక పార్టీ. అంటే మొన్ననే మా సీఎం గారు నిన్ననే మన సర్వాయి పాపన్న జయంతిలో నేను చెప్పిండు మొత్తం. కేసీఆర్ ఎవరు చేసిన మంత్రి, కేటీఆర్ చేసి మేమెవరు చేసి అడ్డూరు లక్ష్మణ్ చేసినాం. ఆ తర్వాత కేసీఆర్ ఎవరు మంత్రి చేసినాం, హరీష్ రావు చేసి మేమెవరు చేసినాం. ఆయన అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ చేసినాం, రాజ్యసభ మెంబర్ చేసినాం. ఇట్లా చాలా మంది చెప్పుకుంటాం. సామాజికంగా మేమే కాంగ్రెస్ పార్టీ సామాజిక తెలంగాణనే పాటిస్తున్నది. వాళ్ళంతా బంగారు తెలంగాణ అని చెప్పేసి మొత్తం కుటుంబ పార్టీ అయిపోయింది కేసీఆర్ది. ఆ తర్వాత ఇవాళ మా కాంగ్రెస్ పార్టీలో కొన్ని సందర్భాల్లో మాట్లాడతారు. రాజగోపాల్ రెడ్డి గారికి ఆ రోజు హైకమాండ్ ప్రామిస్ చేసిందని చెప్తా ఉన్నాడు. తప్పకుండా ప్రామిస్ చేస్తే పదవి ఇవ్వాల్సిందే. ఆ తర్వాత అతను చెప్పిన దాంట్లో ఏమున్నది, కొంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అంటే అప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అని చెప్పుకొచ్చిండు కాంట్రాక్టర్లు. దాన్ని పార్టీ పరిశీలిస్తుంది. అదేవిధంగా మన అనిరుద్ రెడ్డి గారు చెప్పింది కానివ్వండి, తర్వాత సుస్మిత మన కొండా స్మిత చెప్పింది కూడా ఇలా పార్టీ పరిశీలిస్తుంది. దానికి డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఉంది. అలాంటి నోటీసులు ఇచ్చారు ఇవాళ పార్టీ. మహేష్ అన్న టీపీసీ ప్రెసిడెంట్ గారు నోటీసులు ఇచ్చారు. ఆ పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటారు వారిపైన. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి చాలా నక్కకి నాగలు ఒక తోడే ఉన్నది. మీరు చూసినట్టయితే 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరికి భయపడలేదు. 10 మందితోనే ధర్నా చేసినాం. టాప్ లో ఉన్న బాటమ్ లో పార్టీని టాప్ లో తీసుకొచ్చినాం. ఇంకా 10 ఏళ్ళ దాకా బీఆర్ఎస్ పార్టీలు రారు. ఇప్పుడు ఇక మీరు 2004 చూసి ఇప్పటిదాకా 2 పర్యాలు కాంగ్రెస్ వచ్చింది, 2 పర్యాలు బీఆర్ఎస్ వచ్చింది, మళ్ళీ 2 పర్యాలు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ నాకు తెలిసి ఇవాళ మీ కోదాడలో చూసినట్లయితే ఎంత డెవలప్మెంట్ ఉన్నది. మీరు ఏం చేసిండ్రు, మేమేం చేసినా చర్చకి రండి చూద్దాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోదాడ హుజూర్ నగర్ మీద చర్చ పెడదాం. ఎంత చర్చ పెడదాం అంత చర్చ పెడదాం ఇవాళ డెవలప్మెంట్ విషయంలో. ఆ తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే సన్నై బియ్యం, రేషన్ కార్డు, ఇందిరమయులు ఇవన్నీ ప్రజలకు వచ్చిన సంక్షేమ పథకాలు ఇవన్నీ చాలా, 1 కాదు 2 కాదు. కాబట్టి కేసీఆర్ ఫామ్ హౌస్ శంకర్ నాయక్ గారు ఓకే, మీరు అభివృద్ధి చేస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. మిమ్మల్ని ఇంకో 2 చర్చ విషయం కాకుండా ఇటు తీసుకొచ్చింది కాబట్టి మా శంకరన్నకి ఏం చెప్తున్నా అంటే, గిరిజన బిడ్డ తీసుకొని వస్తే లంబాడి బిడ్డలకి స్థానం ఇస్తే రేవంత్ అన్న బాగుంటది. అడుగురి బాలు నాయక్ ఉన్నాడు, శంకర్ అన్న ఉన్నాడు, ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చుకుంటే. ఎందుకంటే ట్రైబల్ పేరు మీద మా సీతకు ఒక్కతే ఉంది. అత్యధిక జనాభా కలిగిన లంబాడి బిడ్డలు నెక్స్ట్ ఎక్స్పాన్షన్ లో లబడోళ్ళకి మంత్రి పదవి. నెక్స్ట్ 2 ఉన్నాయి, ఆ రెండిట్లో ఒకటి కొడతా అంటున్నారు శంకర్ నాయక్ అన్న. ఓకే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఓకే మీరు అభివృద్ధి చేస్తున్నారు, దాంట్లో కొంత ప్రజల నుంచి మద్దతు వస్తుంది. మళ్ళీ ఒక నిమిషం, 100 సార్లు అడిగినా మీరు చోర తీసుకొని చర్చ పెట్టించినా సిద్ధమే. ఓకే మళ్ళీ మీరు చోర తీసుకొని హుజూర్నగర్ కోదాడ మీద చర్చ పెట్టిస్తే నేను అంతకంటే సంతోషలేదు. 100 సార్లు అడిగిన చర్చకు రా, అన్న మీ ఇద్దరు కలిసి రేపు రండి అన్న, ఇద్దరు కలిసి స్టూడియోకి రండి. నేనే ఇద్దరితో మాట్లాడతాను, లైవ్ లో కోదాడ మీద మాట్లాడదాం. శంకర్ నాయక్ గారు మొత్తం డెవలప్మెంట్ తీసుకుని వస్తా. గత 10 ఏళ్ళ డెవలప్మెంట్ మీరు తీసుకురండి. మొన్న 2-3 ఏళ్ళ ఏం డెవలప్మెంట్ దేని తీసుకొని వస్తా. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే పెట్టు. రామస్వామి గుట్ట మీద ఇల్లు కట్టేసి ఆడ పెట్టిర్రు. శంకరన్న మల్లన్న ఎన్ని డెవలప్మెంట్ చేసారు. శంకరన్న మల్లన్న ఇద్దరికి సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. సో శంకరన్న మీరు మల్లన్న ఇద్దరు కలిసి రేపు రండి. నేనే మీతో కూర్చొని కోదాడ మీద మీరేం చెప్తారు, మల్లన్న ఏం చెప్తాడు, శంకరన్న ఏం చెప్తాడు. మల్లన్న నువ్వు వచ్చేయన్నా, టైం చెప్పన్నా, నువ్వు టైం చెప్పన్నా. శంకరన్న టైం చెప్పు.
నేను ఇప్పటికి 100 సార్లు అడిగినా. ఇప్పుడు చెప్పానా? రేపు వచ్చేయండి, మా స్టూడియోకి వచ్చేయండి, మా స్టూడియోకి వచ్చేయండి. 23 తర్వాత ఎప్పుడైనా పెట్టండి మీరు. 23 తర్వాత పెళ్లి ఉంది మా. మీకేం సంబంధమే కోదాడుతోని? కోదాళ్ళ ప్రాతినిధ్యం వహించే మీ పార్టీ వాళ్ళని రమ్మను. నువ్వు ఎట్లొస్తావే? రైట్, ఓకే నేను ఓకే ఓకే అన్న, ఓకే. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారా? వహించేటోళ్ళని డెవలప్మెంట్ మేము చేసామా అని చెప్పేటోళ్ళని రమ్మను. ఓకే 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 మల్లన్న 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 సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నది మళ్ళా పార్టీ ప్రెసిడెంట్ రమ్మని. ఓకే మల్లన్న 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 ఎమ్మెల్సీని లేదా చేసిన వాళ్ళు కాదా? అదే నేను అలానా మళ్ళా తీసుకురాను వాళ్ళని తీసుకురా. పెట్టు. మీరు ఇప్పుడు మీ స్థాయికి నేను చాలే. ఇప్పుడు వాళ్ళు ఎందుకు? ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు? ఓకే 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 శంకరన్న, ఒక విషయం చెప్పండి. మీరు చేస్తున్నారు, కొంత అభివృద్ధి చేస్తున్నారు, ఇచ్చిన 6 గ్యారంటీలు అవస్థలు పడుతూ కూడా మీరు అమలు చేస్తున్నారు అరకొరగా. దానికి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు, తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అంటే ఇప్పుడు 32 నెలల పాలన మీది ముగిసింది, మరొక 28 నెలలు మీకు సమయం ఉంది. అయినప్పటికీ కూడా ఒక్కొక్క నాయకులు ఈ విధంగా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం కావచ్చు. అదే క్రమంలో మరి ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? రేవంత్ రెడ్డి అయితే ఇంకా ఖచ్చితంగా 28 నెలలు ముఖ్యమంత్రిగా ఉంటారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో మంత్రుల కూతుర్లు కావచ్చు, తర్వాత మంత్రులు కావచ్చు, అదే క్రమంలో ఎమ్మెల్యేలు కావచ్చు, సో క్యాబినెట్ హోదాల్లో ఉన్నవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, 10 ఏళ్ల తర్వాత మీకు ప్రజలు అధికారం కట్టబెట్టిన తర్వాత ఇలాంటి కామెంట్ చేయడాన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారో ఏం చెప్తారు? అన్న మీరు ఇందాకనే చెప్పినాను, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటది. తర్వాత వాళ్ళ మనోభావాలు అర్థం చేసుకోవాలి. టీపీసీసీ ప్రెసిడెంట్ గారు చూస్తా ఉన్నారు, డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఒకటి ఉన్నది, మల్లారావు గారు ఉన్నారు, దాన్ని వాళ్ళు పిలిపించి మాట్లాడతారు. ఇప్పుడు నోటీసులు ఇచ్చినారు, నోటీసుల మీద వాళ్ళు ఏం స్పందన ఉందో పార్టీ చూసుకుంటది. ఎందుకంటే అది రాజగోపాల్ రెడ్డి గారి స్థాయి నాది కాదు, ఆ తర్వాత కొండ సురేఖ స్థాయి నాది కాదు. ఈవెన్ దో కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ ప్రెసిడెంట్ గారు ఉంటారు, మా మీనాక్షి మేడం ఉంటది. వాళ్ళిద్దరు కూడా వీళ్ళని పిలిపించి వాళ్ళ మనోభావాలకి ఎక్కడ దెబ్బతిన్నదో, తర్వాత వాళ్ళకి ఏం అన్యాయం జరిగిందో పార్టీలో చర్చ చేస్తారు, తప్పకుండా చర్చ చేస్తారు, వాళ్ళకి న్యాయం చేస్తారు. అదేవిధంగా మళ్ళా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే ఉంటారు, కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతారు. రేపే కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ వాళ్ళే ఇస్తారు. ఓకే, మల్లు రవి గారు క్రమశిక్షణ సంఘానికి సంబంధించి ఆయన చైర్మన్గా నియామకమైన తర్వాత కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ఇది మొదటిసారి కూడా చేయడం కావచ్చు. మీరు ఏం చర్యలు తీసుకున్నారో బయటకైతే కనిపించట్లేదు. సో స్వేచ్ఛ ఎక్కువనే, కానీ ఆ స్వేచ్ఛకు సంబంధించిన మరి అదుపు చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది, కానీ అది ఏం కనిపించట్లేదు. ఇక మీకు కొండ మురళి అనేట ఆయన బీసీ లీడరు, సామాజికంగా బీసీ లీడరు, తర్వాత కొంచెం పట్టున్నోడే. 1-2 విషయాలలో సరే జారొచ్చు, కానీ ప్రజలలో పనిచేసేవాడు కొంచెం గట్టిగా పట్టున్నోడే. కాబట్టి రేవంత్ అన్న దృష్టికి ఇప్పుడే కదా వచ్చింది అది. మొన్నటి దాకా మల్లారావు గారు చూస్తా ఉన్నారు, ఇప్పుడు తీసుకొచ్చారు, మా పార్టీ నోటీస్కి వచ్చింది, నోటీస్ ఇచ్చినారు. ఇప్పుడు ఆ నోటీస్ మీద వాళ్ళు ఏం జవాబు చెప్పారు దాన్ని బట్టి మళ్ళీ మా క్రమశిక్షణ చర్య కానీ, తర్వాత మా ఏఎస్ఎస్ జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం వాళ్ళంతా చూసుకుంటారు దాని గురించి. తప్పకుండా మళ్ళీ ఈ 2 ఏళ్ళు మా నాయకుడే ఉంటాడు ముఖ్యమంత్రిగా, మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా మా నాయకుడే ముఖ్యమంత్రి అని నేను మీకు చెప్తున్నా. ఓకే శంకర్ నాయక్ గారు, ఇంకొక అంశము 22A సెక్షన్ అంశంలో మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలనే డిమాండ్ ఇప్పుడు బహిరంగంగానే వినిపిస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ ఈ అంశాన్ని చాలా గట్టిగా తీసుకున్నాయి. సో దీంట్లో మరి రాహుల్ గాంధీకి లేఖ కూడా రాశారు హరీష్ రావు గారు. దీన్ని మరి మొన్న మీరు ఏదైతే జంజీ అంశంలో కాంగ్రెస్ అంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు కూడా ధర్మేంద్ర ప్రధాన్ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి చేసిన డిమాండ్తో కేంద్రం తలొగ్గింది. ఆ అంశంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి ఇప్పుడు తెలంగాణలో పొంగులేటి ఏదైతే 1 కోటి ఎకరాలు 22A సెక్షన్లో చేర్చారనే అంశంలో పొంగులేటి రాజీనామా చేయాలనే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మీరేం చెప్తారు? అన్నా మొన్నటి దాకా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలుసు మీకు. ఇలా మొన్నటి దాకా విర్రవేగిన ప్రభుత్వం ఏమైంది? విద్యార్థులు మెడలు వంచారు. తొలి దేశంలో మలి దేశంలో విద్యార్థులే ఇలా తెలంగాణ సాధించారు. దానికి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. నాడు స్వతంత్రం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇవాళ మీకు ఏం చెప్తున్నారు? 22A నిషేధిత జాబితా ఏదైతే ఉందో దాని గురించి ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు ఎవరు వరి కావద్దు, దాని గురించి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మేమే ప్రకటన చేస్తాం. యాజ్ యూజువల్గా మీకు ఎట్లుందో పోయినసారికి ఎట్లుందో అట్టే మీ ఇండ్లు మీకు ఉంటాయి, మీ సురక్షితంగా ఉంటాయి అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పినారు కదా.
దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారే చెప్పినప్పుడు ఇక వరి కావాల్సిన అవసరం ఏంది, దాన్ని రచ్చ చేయాల్సిన అవసరం ఏంది? కేసీఆర్ కు కేటీఆర్ కి ఏముంటాయి, అన్ని అబద్ధాలు ఆడతారు. అబద్ధాలు వాళ్ళు డిగ్రీ పుచ్చుకున్నారు, పట్టా పుచ్చుకున్నారు. బీజేపీ కూడా అదే డిమాండ్ చేస్తుంది కదా. నేను మసి పూసి మారడికాయం చేస్తారు. మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్తారు, వాళ్ళు ఒకటి చెప్తే మనం ఒకటి చెప్తారు. మనం అసలు కవితకు జవాబు చెప్పమని రాదు, మాకెందుకు? ఎన్ని డబ్బులు ఎట్లా వచ్చినాయి మీకు నామే చెప్తున్నది, ఆమెకు జవాబు చెప్పమని మాకెందుకు జవాబు? ఇంకా ఓకే, శంకర్ నాయక్ గారు మీరు అలాగే ఉండండి. డాక్టర్ వంశా తిలక్ గారు నమస్తే. మొత్తానికి బీజేపీ అయితే సీరియస్గా తీసుకుంది. 22A సెక్షన్ కింద నిషేధిత భూముల జాబితాలోకి చాలామంది ఆస్తులు, భూములు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్లు అన్నీ కూడా ఆ 22Aలో కనిపిస్తున్నాయి. ఆందోళన చెందుతున్నారు. బీజేపీ కూడా మొదటిసారి ఒక ప్రతిపక్షంగా కొంత ప్రజల పక్షాన మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. సో ఈ అంశంలో మీరేం చెప్తారు? 22A ఆర్టికల్ తీసుకొచ్చి మరి శంకర్ నాయక్ గారికి తెలుసో లేదో రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, అయిపోయింది, మనం వరి కావాల్సిన అవసరం లేదంటే ఫీల్డ్ మీద ప్రజలందరూ బాధపడుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు క్షమాపణ చెప్పారో మీరు చెప్పాలి. మా అధికారుల వల్ల తప్పు జరిగింది, వాళ్ళు అప్లోడ్ చేసి దానికి డిలీట్ చేయలేదని స్పష్టంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారే క్షమాపణ కొట్టినారు. 22A దేశంలోనే అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్, కేవలం నిజాం నుంచి వచ్చినటువంటి ల్యాండ్ బ్యాంక్ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది. మీరు ఇచ్చినటువంటి ఏమంటే పర్మిషన్స్ ఉంటాయో, ఏమంటారు సివరేజ్ పర్మిషన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ పర్మిషన్స్ కానీ, లేకపోతే తక్కిన పర్మిషన్స్ అన్నీ కానీ, అన్ని పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరం నుంచి కూడబెట్టుకుని ల్యాండ్ కొన్నచ్చినటువంటి యావరేజ్ వ్యక్తికి ఈ ల్యాండ్ నీది కాదు అని చెప్తే ఆందోళన చేయకుండా డోంట్ వరీ అని ఒక మాట చెప్తే సరిపోదు కదా సార్. ఇప్పుడు ఇందాక చెప్పినారు 22A రేవంత్ రెడ్డి గారి ఇల్లు కాదుండి, హైదరాలో రేవంత్ రెడ్డి గారు బ్రదర్ ఇల్లు ఉండే, ఆయనే అప్పచెప్పిండు లేదు తీసేయండి అని. కానీ ఏం జరిగింది, ఆ ఇల్లు అట్లే ఉన్నది, దాన్ని కూలగొట్టలే. ఇది ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళకి చట్టం చుట్టంలాగా, ప్రజలకు మాత్రం వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి. 22A రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నంత అందరూ నేను చెప్పడం లేదు, కొందరు మాత్రం ఎన్ని పెద్ద పెద్ద తిమింగలాలు ఏసీబీలు పట్టుకునే అన్నకి తెలుసు మనకు. వాళ్లకు మళ్ళీ పంట తీసుకొచ్చి వాళ్ళకు పెద్ద ఎత్తున మళ్ళీ కరప్షన్ తీసుకునేటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇది రియల్ ఎస్టేట్ దందా. నేను చెప్తున్నా సార్, అక్కడ పైన ఇక్కడ నుంచి మూటలు మోయాలంటే డబ్బులు కావాలంటే మన రాహుల్ గాంధీకి డబ్బులు పోయాలి, సూట్ కేసు మోయాలంటే మన రాబర్ట్ వద్రే గారు చేయాలి. మూసీ నది ఏర్పాటు చేసిండ్రు. దాని తర్వాత ఇప్పుడు బ్రాంచ్ మేనేజర్ రేవంత్ రెడ్డి గారు అయితే రియల్ ఎస్టేట్ దందాకి ఎమ్మెల్యేలు అందరూ ఫీల్డ్ ఏజెంట్లు. మా కంటోన్మెంట్ గురించి మాట్లాడుతున్నా సార్. మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు స్వయంగా ఒక ల్యాండ్ డాక్యుమెంట్ తీసుకొని పోయి, సార్ ఇక్కడ ఇన్ని వేల డబుల్ బెడ్ రూమ్లు కట్టాలని చెప్పేసి సీఎంకి మెమరాండం ఇస్తే మొన్నటికి మొన్న అది జియో మారిపోయి ఇప్పుడు దానికి ప్రైవేట్ వ్యక్తి కట్టుకుంటున్నాడు. అక్కడ చాలా పెద్ద ఎత్తున దుమారం జరిగింది. దాని అదుపు హక్కు లేదు. మా శ్రీగణేష్ గారు ఏం మాట్లాడు, అది పక్కన గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పి శ్రీగణేష్ గారు స్వయంగా దాని జియో దాని సర్వే నెంబర్ చెప్తూ రేవంత్ రెడ్డి గారికి మెమరాండం ఇచ్చారు. సార్ 157 ఏదో ఉంది అది. సో అది రాత్రికి రాత్రి మారిపోయి ప్రైవేట్ పరం ఎట్లయిపోతుంది సార్ అది. ఇప్పుడు దాంట్లో ఎన్ని డబ్బులు మారినాయి, ఎన్ని ఎక్కడెక్కడ పోయినాయి అందరూ చూస్తూనే ఉన్నారు. స్వయంగా ఎమ్మెల్యే గారు ఆ పర్టికులర్ ల్యాండ్ని దీంట్లో డబుల్ బెడ్రూమ్లు కట్టండి అని రేవంత్ రెడ్డి గారికి ఆయన మెమరాండం ఇస్తే, సార్ 8 ఎకరాలు బోయినపల్లి మార్కెట్ యార్డ్ పక్కన ల్యాండ్ అది. 8 ఎకరాల ల్యాండ్ అంటే దరిదాపు ఎంత లేదన్నా 100 కోట్ల ల్యాండ్ అది. 100 కోట్ల ల్యాండ్ మీ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి మెమరాండం మీ ప్రభుత్వం ద్వారా ఎట్లా మారిపోతుంది సార్? ఏమనంటే నేను ధర్నా చేస్తా అంటాడు. ఎలివేటెడ్ కారిడార్ అక్కడి నుంచి వస్తే ఇక్కడ నుంచి షామీర్పేట దాకా ఎలివేటెడ్ కారిడార్ పోతుంది. దాన్ని సరిదిద్దాల్సిన అవసరం. వాళ్ళు ఏమన్నారు, వ్యాపారస్తులు అందరూ ఏమన్నారంటే 200 కాదు సార్, 100 కొంచెం తగ్గించండి, అంత చేయండి అని. నేను ప్రభుత్వం మీద ధారణ ఎక్కడ చేస్తావు? నువ్వు ప్రభుత్వం నీది, అధికారులు మీరు, నీదే ప్రభుత్వం. నువ్వు పోయి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి చేపించాల్సిన పని కాకుండా నేను ధర్నా చేస్తాను. ఇది ఎక్కడ ఇది న్యాయం? ఇది ఎవరిని పబ్లిక్ ఎందుకు మోసపుస్తున్నారు? హైడ్రా తీసుకొచ్చింది మేమే కదా. హైడ్రా తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఇల్లు ఇంకా ఎందుకు మిగిలినది? హైడ్రా ఏరియాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి తమ్ముడి ఇల్లు ఇంకా ఎందుకున్నది? ఎందుకు డిమాలిష్ చేయలేదు? గతంలో ఆయన స్వయంగా నా ఇల్లు ఉన్నది తీసేయండి అని చెప్తే ఎందుకు డిమాలిష్ చేయలేదు? ఇప్పటిదాకా ఎందుకు డిమాలిష్ చేయలేదు?
అసదుద్దీన్ ఓవైసీ కాలేజ్ ఉంటే ఎందుకు తీయలేదు ఇప్పటిదాకా? మీకేనా చట్టాలని చుట్టాలా మీకు? నాకు అర్థం కాదు. ప్రజలు మాత్రం బాధపడుతుంటే మూసినే దగ్గర ఇల్లు కూల్చేస్తే రేవంత్ రెడ్డి ఫోటో ఉండే దాంట్లో ఆ మహిళను అడిగితే చెప్పింది మేము కాంగ్రెస్ ఫాలోవర్ సార్, మా ఇల్లు కూడా కొట్టేసి అని చెప్పి ఏడ్చింది ఆమె. దయచేసి ప్రజల సమస్యలు పట్టించుకోండి. ఏదో వరి కావద్దు, మేము ఏదో ఆశ్వాసన ఇచ్చేసినాం, కుదరట్లా. మీ మంత్రి క్షమాపణ కోరిండు, మా అధికారుల చేత తప్పైందని చెప్పిండు. ఎందుకున్నది మీ యంత్రాంగం, ఎందుకున్నది మంత్రాంగం, ఎందుకున్నది? నిషేధ జాబితా ఏది ఉన్నదో దాన్ని లిఫ్ట్ చేస్తాము, పిఓబిలో పడ్డాయని కూడా దాన్ని వరి కావద్దు ముఖ్యమంత్రి గారు సభలో చెప్పిండ్రు. దానికి మీరు రాధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ప్రశ్న మేము ఆందోళన చేయాల్సిన అవసరం లేదండి. పబ్లిక్ ఆందోళన చేస్తున్నది. పబ్లిక్ వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్లు పోతున్నాయి వాళ్ళ చేతిలోకి. వక్ఫ్ బోర్డు తీసుకొచ్చింది మీరే, అది అన్యాయం చేసి 2000 సంవత్సరాల పాత గుడి కూడా వక్ఫ్ బోర్డులోకి తీసుకొచ్చింది ఘనత మీ కాంగ్రెస్ పార్టీది. దాని తర్వాత ఇప్పుడు 22/A ఆర్టికల్ తీసుకొచ్చి మళ్ళీ యావరేజ్ ఉన్నటువంటి పబ్లిక్ వాళ్ళ ల్యాండ్ లో మీరు దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ దందా కాంగ్రెస్ అంటేనే రియల్ ఎస్టేట్ దందా. రిజిస్ట్రేషన్స్ అన్ని ఆగిపోయినాయి, గమనించండి. మొత్తం రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి. పబ్లిక్ ఎక్కడ పోవాలి? మీరు వరి కావద్దు అంటే మీ రేవంత్ రెడ్డి గారు తమ్ముడు 4 ఆఫీసులు పెడతాడు, పెద్ద పెద్ద ఆఫీసులు వేరే జోన్లో. ఏమవసరం అండి ఆయనకి? రియల్ ఎస్టేట్ ఆఫీసులు కావాలి. ఎవరు చెప్తారు, ఎవరిని మారుస్తారు? ప్రజలు ఏం మాట్లాడుతున్నారు గమనించుకోండి. ప్రజల కోసం లేదు ప్రభుత్వం, రియల్ ఎస్టేట్ దందా చేయాలనుకున్నది మీ ప్రభుత్వం. పైన పెద్ద రియల్ ఎస్టేట్ ఓనరు, పక్కన బ్రాంచ్ మేనేజర్, ఎమ్మెల్యేలు అందరూ ఫీల్డ్ ఏజెంట్లు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసేది? వరి కావద్దు మీ ముఖ్యమంత్రి చెప్పగానే అయిపోయిందా? ఏం చేసిండు మీ ముఖ్యమంత్రి తమ్ముడు ఇల్లు ఇంకా ఎందుకున్నది? ఎందుకు కూల్చలేదు? బీజేపీలో అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ ఎవరైనా సరే హైడ్రాకి విరుద్ధంగా ఉంటే వాళ్ళ ఇల్లు కొనుగోటాల్సిందే. రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఇల్లు ఇంకా ఎందుకున్నది? హైడ్రా జోన్ లో ఉంటే ఎందుకున్నది? ఇంకా ఎందుకు కూల్చుకోలేదు? ఎప్పుడు కూల్చేస్తారు? ఎప్పుడు కూల్చేస్తారు? అసదుద్దీన్ కాలేజ్ ఎప్పుడు కూల్చేస్తారు? 2-3 జిల్లాలలో ఉంటదేమో కానీ మిగతా తెలంగాణలో. అరే మీకు ఎగ్జాంపుల్స్ తో చెప్తున్నానండి. నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి. ఏందో వరి కావద్దు, అది కావద్దు, ఇది కావద్దు అని చెప్పి మేము చెప్పిన సూటిగా ప్రశ్న అడుగుతున్నా. చెప్పండి, రాత్రి సర్వే నెంబర్ ఎట్లా మారిపోతుందండి? ప్రభుత్వ భూమి మీ ఎమ్మెల్యేకి పోయి ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి మెమోరాండా ఎట్లా మారిపోతుంది? రియల్ ఎస్టేట్ దందా పోతే ఏంది? అది వదిలిపెట్టిండు. ఇప్పుడు సింగపూర్ వచ్చిండు సారు మా ఎమ్మెల్యే మహేంద్ర హిల్స్ మీద మళ్ళీ ఇంకా 9 ఎకరాల మీద నజరేసి పెట్టిండు. కోడై కూస్తుంది ఇప్పుడు మొత్తం. కనీసం మీ మున్సిపల్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, ఏం జరుగుతుంది? కాదండి, కాలనీలో కనీసం చెత్త ఎత్తున్నారా? వారానికి ఒకసారి కూడా చెత్త ఉండటం లేదు రోడ్ల మీద. ఏం ప్రభుత్వం నాకు అర్థం కాదు. మీరు ఏమన్నా అడ్మినిస్ట్రేషన్ ఉందా? మీ సొంత దందా కాకపోతే, రియల్ ఎస్టేట్ దందా కాకపోతే ప్రజల సమస్యలు ఏమైనా దృష్టి ఉందా మీకు? రియల్ ఎస్టేట్ దందా మాది కాదు. మేమంతా పారదర్శకత పని చేస్తాం. మీరంతా కులాల పేరు మతాల పేరు పని చేస్తారు. మీరు ముస్లిం పేరు మీద. నేను సామాజిక సమరస వేదిక అధ్యక్షుడిని. కులాల పేరిట మతాల పేరిట పనిచేస్తారని చెప్పొద్దు. అపీస్మెంట్ పాలిటిక్స్ మీవి. మీరు కాంగ్రెస్ ఇస్ ముస్లిం ఇస్ కాంగ్రెస్ మీరు అన్నారు, మేము అనలేదు. కాంగ్రెస్ ఇస్ ముస్లిం ఇస్ కాంగ్రెస్ మీరు అన్నారా, మేము అన్నావా? గుర్తుంచుకో. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండ్రు, మీరు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? దేశ వ్యతిరేక పార్టీ స్వాతంత్ర్యం తీసుకొచ్చింది మీరు కాదు, సుభాష్ చంద్రబోస్ వాళ్ళు వచ్చింది. కాంగ్రెస్ లో లేడు ఆయన, బయటకు వచ్చేసిండు. ఎప్పుడు 1885 ఇప్పటిదాకా చూడండి కాంగ్రెస్ పార్టీ ఏం పని చేసిందో. ప్రజలు చెప్తున్నారు కదండి, అందుకే మొత్తం తుడుచుకోపోతుంది. దేశం అంతా తుడుచుకొని పోతుంది, తెలంగాణ కూడా తుడుచుకొని పోతుంది. మళ్ళీ ఇంకొచ్చే ప్రసక్తే లేదు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ నామో నిశాన్ లేకుండా పోతుంది. రాసి పెట్టుకోండి. మా రేవంత్ రెడ్డి చెప్పిండు, మీ మంత్రి ఎందుకు క్షమాపణ చెప్పిండు? మీ అధికారులు తప్పు చేసిండు ఎందుకు చెప్పిండు? దానికి ఆన్సర్ చెప్పు ఫస్ట్. ఏం చేస్తున్నారు? పడుకుంటున్నా మీ యంత్రాంగం మంత్రాంగం. బడుగు బలహీన వర్గాలకే ద్రోహం చేసేది మీరంతా. ఎట్లా ద్రోహం చేశారు వంశతిలక్ గారు? బడుగు బలహీన ఇన్ఫార్మర్ పార్టీ అన్న ఈటల రాజేందర్ గారు కూడా అంటున్నారు పేదల భూములను కొల్లగొడుతున్నారు అని చెప్పి 22 లో కూడా మాట్లాడుతున్నారు. ఇది ఇప్పుడు మీరు నేను మాట్లాడతాను సమీర్ చెప్పిండ్రు బడుగు బలహీన వర్గాలకు ఆయన చెప్తున్నాడు. ఆయన ఏమంటుండంటే రియల్ ఎస్టేట్ దందా కాకపోతే నేను చెప్తున్నా. స్వయంగా ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇచ్చిండు, ఇది ప్రభుత్వ భూమి, దీనిలో డబుల్ బెడ్రూమ్లు కట్టాలని చెప్పి సూటి ప్రశ్న అడుగుతున్నా. దానికి ఆన్సర్ చెప్పండి. శంకర్ నాయక్ చెప్తాడా, లేకపోతే శ్రీగణేష్ చెప్తాడా, రేవంత్ రెడ్డి చెప్తాడా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తాడా? అది రాత్రికి సర్వే నెంబర్ ఎట్లా మారుతుంది? గవర్నమెంట్ శంకర్ నాయక్ గారు సూటి ప్రశ్న, దానికి ఆన్సర్ ఉంటే చెప్పండి. బోయిన్పల్లి పక్కన 8 ఎకరాల ల్యాండ్ ఇప్పుడు మార్వాడి వాళ్ళు అమ్ముకుంటున్నారు. అక్కడ ఎవరికి వ్యతిరేకం కాదు. ఎట్లా మారిందో చెప్పండి, ప్రాసెస్ చెప్పండి.
మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఎట్లా మాట్లాడతారు? అది correct అయితే- కంటోన్మెంట్లో భూములు ఉన్నటువంటి అన్యాక్రాంతం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి మాట్లాడతారు? మీరు బడుగు బలిగిన వర్గాల భూములు కాకపోతే ఏంటండి? మూసీ నది పక్కన ఉన్నటువంటి బడుగు బలిగిన వర్గాలు కాదా? పెద్దవాళ్ళు ఇల్లు ఎక్కడ కూలిపోయినాయా చెప్పండి? మల్లన్న. అసదుద్దీన్ ఓవైసీ ల్యాండ్ ఎందుకు లేదు? ఆ కాలేజ్ ఎందుకు తీయరు? దానికి ఆన్సర్ ఉండదు. ఓకే అసలు మూసీ నదిని ప్రక్షాళన చేసేది మేమే, మీరు కాదన్నా. దానికి అడుగునేది మీరు. ప్రక్షాళన కాదు, ప్రైవేటీకరణ. శంకరన్న, రాబోయే రోజులకు మూసీ నదికి ఏం సంబంధం? రాబోయే రోజులు ఎందుకు వస్తాడు ఇక్కడికి? మీరు వచ్చి ఎందుకు సైట్ చూసుకొని పోతాడు? ఏం అవసరం? మాట్లాడిస్తారు, మీ టర్న్ మాట్లాడు, మీ టర్న్ మాట్లాడాలి, మీ టర్న్ లో మీరు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పండి అన్ని, మీకు అవకాశం ఇచ్చినప్పుడు అన్ని చెప్పండి. కానీ సీనన్న చెప్పండి, కొద్దిగా రిపీట్ చేయండి. మల్లన్న వాస్తవానికి వీళ్ళిద్దరు కొంచెం తరపున repeat వాదన చేయాలి. కూడా మీరు విన్నారు కదా. హైదరాబాద్లో మరి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన మన డాక్టర్ వంశా తిలక్ గారు ఉన్నారు. ఆయన ఆరోపణ చేస్తున్నారు 8 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచాడు, మనకు తెలుసు ఉప ఎన్నికలో. డబ్బులు ఇచ్చి. అంశంలో ఇప్పుడు నిజంగానే ఈ ఆరోపణలకి శంకర్ నాయక్ గారు సమాధానం చెప్తారు, మనం తీసుకుందాం. కానీ ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయా? మీ దగ్గర కూడా జరుగుతున్నాయా? 22A అనేది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిందా, లేకుంటే ధరణిలో కొన్ని సవరణలు చేయకపోవడం కారణంగానే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని పొంగులేటి కూడా కామెంట్ చేశారు కదా, మీరేం చెప్తారు? అన్న నేనేనా? మనం ప్రత్యక్షంగా చూసినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ ఈయన మధ్యలో ఎందుకు? మీకు టర్న్ ఇస్తారు, మాట్లాడు. ఓకే. రన్నింగ్ కమిటీ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ ఈయన ఆగే రెవెన్యూ శాఖ మార్చిలుగా ఉన్న కాలంలోనే ఈ భూమి నాకు కావాలని వారి సుపుత్రుడు పోయి అడిగితే మేము ఇవ్వాలంటే నిషేధిత జాబితాలో చేరుతుంది అని చెప్పేసి బెదిరించారు అని చెప్పేసి భూ యజమానులు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా. ఇంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఏముంది? అనేక రకాలుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారు ఏ భూమి మీద కన్నేస్తే ఆ భూమిని ఆక్రమించుకోవటానికి నాకు అమ్ముతావా అమ్ము, లేకపోతే ఇది నిషేధిత జాబితాలో పోతుంది అని చెప్పేసి బెదిరించిన సంఘటనలు కోకొలలు. అదే రకంగా ఫ్యూచర్ సిటీ పేరు మీద రేవంత్ రెడ్డి గారి సోదరులు అక్కడ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేస్తున్న మాట ముమ్మాటికి వాస్తవం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూదందా జరుగుతుంది. దానికి ఎక్కడెక్కడ ఏ జీవోలు పాస్ చేయాలనో వాళ్ళ అవసరాల వరకు జీవోలు పాస్ చేసి సాయంత్రం వరకు ఆ జీవోను కన్వర్ట్ చేస్తున్నారు. అధికారులు ఆక్షేపణలు వెల్లువిచ్చిన తర్వాత ఆ ఆక్షేపణలకి అడ్డం రాకుండా ఉండటానికి జీవోలు అప్పటికప్పుడు తాత్కాలిక జీవోలు ఎన్ని వచ్చినాయో కాంగ్రెస్ గవర్నమెంట్ లో రెవెన్యూలో లెక్కలు ఎన్ని వచ్చినాయి. ఆ జీవోలన్నీ వెబ్సైట్ లో పెట్టమంటే ఎక్కడ పెట్టట్లే. అవసరం కోసం జీవోల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళ అవసరం అయిపోయిన తర్వాత ఫైల్ క్లియర్ అయిపోయిన తర్వాత ఆ జీవోలను కూడా కనుమరుగు చేస్తున్న ఘనత ఇప్పుడున్న రెవెన్యూ శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది. ఈ రాష్ట్రాన్ని కుదేలు పడేయటం కాదు. ఈ రోజు ఎంతమంది రండి 22A పేరు మీద అనాదిగా 50-60 సంవత్సరాల క్రితమైన లేఅవుట్లు. ఒక లేఅవుట్ పర్మిషన్ ఇవ్వాలంటే 30-40 సంవత్సరాలు కాస్రా పానీ దగ్గర నుంచి చరిత్ర చూస్తారు. అటువంటి పర్మిషన్లు ఇచ్చిన ఆయా సంబంధిత శాఖలు అన్ని రకాలుగా ఎలక్ట్రిసిటీ ఇస్తుంది, సివరేజ్ ఇస్తుంది, మున్సిపాలిటీ ఇస్తుంది, ఉడా ఇస్తుంది, ఇన్ని రకాలుగా పర్మిషన్లు ఇచ్చిన భూముల్ని ఈ రోజు నిషేధిత జాబితాలో పెట్టి ఒక మాటతో ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ప్రశ్నించిన తర్వాత ఇది సారీ అని చెప్పి ఒక మాట మంత్రి అనంటే అది చేసిన అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు వెనకేసుకొస్తున్నారు? వీళ్ళు పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఉండి ఆదేశాలు మౌఖికంగా ఇచ్చి వీళ్ళ అవసరం కోసం చేపియకపోతే అటువంటి అధికారుల మీద, ఇటువంటి తప్పిదాలకు పాల్పడ్డ అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కేవలం ఈ రోజు భూముల్ని లాక్కోవటానికి హైడ్రా అనేది తీసుకొచ్చారు కాబట్టి హైకోర్టు మొట్టికాయలేసి మరీ చెప్పింది అటువంటి అధికారులు ఉండటానికి వీల్లేదు అని చెప్పి. న్యాయస్థానం మొట్టికాయలేసి చెప్తా ఉంది ఈ రోజు ప్రభుత్వాలు చేసిన తప్పిదాల గురించి. అదే రకంగా రెవెన్యూ శాఖ మంత్రి వారి శాఖలో అనేక రకమైన ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలకు బాధ్యత వహించి చేయాల్సింది ఈ రోజు ఎన్నో వేల మంది కలవరపాటుకి గురి కావటానికి, మనస్తాపానికి గురి కావటానికి కారణమైన రెవెన్యూ సిబ్బందిని కనీసం ఎవరి మీద చర్యలు తీసుకోకుండా వీరు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చిన దాన్ని మేము పాటించినామని చెప్పి ఉద్యోగస్తులు ఎక్కడ ఎదురు తిరుగుతున్నారు అనే ఉద్దేశంతో తప్పైపోయింది అని చెప్పి ఒక మాట చెప్పగానే ఎట్లా, ఎంతమంది దీని వల్ల ఇబ్బంది పడ్డారు, ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డారు?
సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో పోయేసి రిజిస్ట్రేషన్లు కాక పెండింగ్ ఉందని 22A ఉందని చెప్పి కారణం మీద ఎంతమంది ఈ ట్రాన్స్ఫర్లు కాకుండా రిజిస్ట్రేషన్లు బదలాయింపులు కాకుండా ఇబ్బంది పడ్డోళ్ళు, మానసిక క్షోభ అనుభవించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్పాలా? కాబట్టి ఈరోజు తప్పు చేసి తప్పు నుంచి తప్పించుకుందామనే ప్రయత్నం చేయడానికి కప్పిపుచ్చే ప్రయత్నం చేయొద్దు. డెఫినెట్ గా ఎన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పటికి నాకు ఇవ్వండి ఇప్పుడు ఇక మళ్ళా ఇది మొత్తం విన్నా కానీ శంకర్ నాయక్ గారు చెప్పండి. అన్న ఇప్పుడు మళ్ళా చెప్పినట్టు మొన్నటి వరకు క్లియర్ టైటిల్ ప్రైవేట్ భూములలో ఈ రోజు ధరణి తీసుకొచ్చింది ఆన్సర్ చెప్పడానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు అడుగుతున్నారు. ఎకరాలలో జనవాడ ఫామ్ హౌస్ ఉంది. ఒక 1000 ఎకరాల్లో కేసీఆర్ గారికి ఒక వ్యవసాయ క్షేత్రం ఉంది. హరీష్ రావు గారు 40 మొన్ననే మా ముఖ్యమంత్రి గారు మొత్తం లిస్ట్ మొత్తం చదివేయండు. ఇప్పుడు కూడా చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు. ఇలా ఫామ్ స్కామ్ చేసింది ఎవరన్నా? బీఆర్ఎస్ గవర్నమెంట్ ల్యాండ్ స్కామ్ చేసింది ఎవరన్నా? వాళ్లే కదా, బీఆర్ఎస్ వాళ్లే కదా. బీఆర్ఎస్ వాళ్ళు ధరణిని తీసుకొచ్చి ఎలా ఎవరెవరైతే గరీబ్, హరిజన, గిరిజన, బడుగు, బలహీన అందరికీ కూడా అన్యాయం జరిగిందన్న. ధరణి పేరు చెప్పుకొని చాలా మందికి ఆ కామెంట్ ఆ పేర్లలో కాస్త కాలం తీసిపడేసారన్న. ఇప్పుడు ఇలా మా ప్రభుత్వం వచ్చిన భూభారతి పెట్టి ఇలా చాలా మంది రైతులకు న్యాయం జరిగింది, ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగింది. మీరు చూసినట్లయితే ఎంఆర్ ఆఫీస్ కాడికి పోతే ఇదివరకు గతంలో 10 ఏళ్ళు కలెక్టర్ల చుట్టూ, ఎంఆర్ల చుట్టూ, ఎందుకు మళ్ళీ కూడా చాలాసార్లు చెప్పుకుంటాడు ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు, కలెక్టర్లకు, కానీ ఇంత పని జరగలే. కానీ ఇవాళ మా రెవెన్యూ మంత్రి వచ్చిన తర్వాత ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో బాధితులందరికీ కూడా న్యాయం జరుగుతూ ఉంది ఇవాళ. కానీ కేసీఆర్ గవర్నమెంట్ లో 10 ఏళ్లలో చాలా మంది ఇబ్బంది పడ్డారు ధరణి వల్ల. మీరు అంటున్నారు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ అందరు కూడా పనిచేస్తారు. ఒక్కటి చూపెట్టండి, నా మాత్రం ఒక్కటి చూపెట్టండి. మీరు మీకున్న ఫామ్ హౌస్లు అన్ని కూడా పెద్ద పెద్దవి, మామూలు కూడా కాదు. కవిత పంచాయతీ ఏంది? ఇలా కవిత పంచాయతీ ఏంది? భూములు పంచలేదని పంచాయతీ. కవిత పంచాయతీ కవిత చెప్తున్నది 1700 కోట్లు ఎట్లా వచ్చినాయి మీకు, డిపాజిట్ పైసలు ఎట్లా వచ్చినాయి, ఇన్ని భూములు ఎట్లా వచ్చినాయి మీకు అని చెప్పి కవితనే ప్రశ్నిస్తుంది వాళ్ళకు. మేము కాదు ప్రశ్నించేది, సొంత బిడ్డనే తండ్రి నడుతుంది. అదే క్రమంలో శంకర్ నాయక్ గారు, అదే క్రమంలో మీ రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా మీరు చూసి ఉంటారు కదా, దానికి ఏం చెప్తారు? మా రాజగోపాల్ రెడ్డి ఏం కామెంట్ చేసిండే? ఎమ్మెల్యే గారు చెప్పారు 5 లక్షల కోసం 500 షరతులు విధిస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ కోసం లక్షల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు అని మాట్లాడడం కావచ్చు. దాని గురించి ఏం చెప్తారు? ఏపూరి సోమన్ లాంటి ఎమ్మెల్యే చేస్తున్నాడు ఆయన. ఆయన అన్నాడు కానీ ఈ కామెంట్లు ఏం చేయలేదు, పెద్ద పెద్ద కామెంట్లు ఏం చేయలేదు కదా ఆయన. ఇటువంటి మళ్ళా మీరు చెప్పండి, ఆయన ఏం పెద్ద కామెంట్లు చేయలేదా? లక్షలు దోసుకున్నట్టు లక్షలు దోసుకుంటున్నారు. 5 లక్షల ఇంటికి సంస్కృతి తీసుకొచ్చింది కేసీఆర్ కదన్నా. ఆంధ్ర కాంట్రాక్టర్ తీసుకొచ్చింది సంస్కృతి కేసీఆర్ కదన్నా, మేము కాదు కదా. తీసేసిరా? పోనీ మేము తీసుకొచ్చాం, మీరు తీసేసిరా? మీరు చేసే 7 లక్షల కోట్ల అప్పు మేము తీర్చలేదు కాదు. ఇప్పుడు కాదు, మేము చేయించిన మెగా కృష్ణారెడ్డి కదా మీకు చేస్తున్నాము. మీరు 7 లక్షల కోట్ల అప్పు చేస్తామని తీర్చలేక వస్తున్నాం మేము. ఇప్పుడు ఏం చేయమంటాం? మీరు చెప్పినప్పుడు నేను నిన్ననే, మీరు చెప్పినప్పుడు నేను నిన్నా, నేను చెప్పేటప్పుడు మీరు మా దగ్గర చేసిన మెగా కృష్ణారెడ్డి కదా మీకు చేస్తున్నాడు. మెగా కృష్ణారెడ్డి మాకు చేసినా గానీ కాళేశ్వరం ఇచ్చారు, కాళేశ్వరం ఇచ్చారు. ఇప్పుడు కాళేశ్వరంలో ఎంత న్యాయం జరిగింది మాట్లాడినప్పుడు అరే అట్లా కాదే. నేను చెప్పేటప్పుడు ఇన్ని నేను సమాధానం చెప్తున్నా. మీ పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది కదా, కొండందవి ఎలకను పట్టినట్టు ఏమీ తేలలేదు కదా. అలా పీసీ ఘోష్ కమిషనే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒకవైపు జీతపత్యాలు ఇవ్వాలంటున్నారు, కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వట్లేదు. 111 కోట్ల రూపాయల హెలికాప్టర్ వినోదాలు చేస్తున్నారు, విహారం చేస్తున్నారు. ఎక్కడన్నా రాష్ట్ర పరిస్థితి ఏమైతుంది? ఉద్యోగస్తులకి, గ్రామ పంచాయతీ ఉద్యోగస్తులు 15వ తారీఖు జీతం ఇచ్చేది, మేము 1వ తారీఖు అది మర్చిపోయాం. గ్రామ పంచాయతీ సిబ్బంది 2 రోజులుగా ధర్నాలు చేస్తున్నారు. 1వ తారీఖు జీతం ఇస్తున్నాం మేము. 2 రోజులు రాకపోయేది గ్రామ పంచాయతీ సబ్జెక్ట్ మల్లన్న శంకరన్న ఆపాలి మీరు. శంకరన్న ఆగండి, శంకరన్న 22A నిషేధిత భూముల జాబితాల్లోకి పేద ప్రజల ఇల్లు, ఆస్తులు వీటన్నిటి విషయంలో ఆందోళన చెందుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. హైదరాబాద్లో ఇది ఇంకింత పెరిగిపోయింది. సో లక్షల కోట్ల ఆస్తులు ఈ యొక్క 22A నిషేధిత జాబితాలోకి వెళ్ళాయి. ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు.
మీరేమో ఒక స్టేట్మెంటు ఒక చిన్న వర్డ్తోని ఒక ఇంచు కూడా మేము తీసుకోము పేదల నుంచి అని చెప్తున్నారు. సో కానీ వాళ్ళ ఆందోళన కావచ్చు. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఇప్పటికీ తిరుగుతున్నారు. కానీ సమస్యలు పరిష్కారమయ్యే మార్గం కనిపించట్లేదు. అధికారులు తప్పని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు గత 10 ఏళ్ళు ఇప్పుడు కాదన్న, ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు తప్పు చేసిన మీరు తప్పు చేసిన వాళ్ళు ప్రజల సమస్య మాత్రం ఎవరికి రాదు. నువ్వు తప్పు చేసిన వాళ్ళు తప్పు చేస్తే ఇది కరెక్ట్ అయిపోతుందా? భూ పార్క్ లో దరఖాస్తు అప్లోడ్ చేసిన ఇంటికి పోయి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం. రిజిస్ట్రేషన్స్ ఎందుకు ఆగిపోయినాయి సార్? రిజిస్ట్రేషన్స్ ఎందుకు ఆగిపోయినాయి? ఇంటికి పోయి న్యాయం చేస్తున్నాం అక్కడ పోయి. 22A నిషేధిత జాబితాలోకి ఈ 1 కోటి ఎకరాల భూములు ఎట్లా వచ్చినాయి చెప్పన్నా శంకరన్న? బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే మాట్లాడితే నేనేం చెప్తా ఇప్పుడు చెప్పండి. ఇక బీజేపీ బీఆర్ఎస్ అధికారంలో మీరు ఉన్నారు, ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నవాడు తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం మేము కూడా ప్రజల పక్షానే పనిచేసాం అన్న 10 ఏళ్ళు. కాబట్టి ఎక్కడ పని చేస్తున్నారు సార్? 3 ఏళ్ళు అయింది. ఎక్కడ పని చర్చకు సిద్ధంగా రండి చెప్తాను. మీరు 10 ఏళ్ళు చేసిన వాళ్ళకి అడగట్లేరు. 10 ఏళ్ళు అబద్ధాలు ఆడేలకు, స్కామ్ చేసిన వాళ్ళకు వేరే ఛానల్లో వస్తున్నది మొత్తం కనీసం దోమలకు మంది కొట్టేటటువంటి పరిస్థితి లేదు, చెత్త ఉక్తలేరు. ప్రజల సమస్య మీరు ఏమొస్తారు కార్పొరేట్ ఎలక్షన్స్ కి? మా రేవంత్ రెడ్డి గారు చిన్న స్కామ్ చూపెట్టండి, ఒక చిన్న స్కామ్ చూపెట్టండి. మొత్తం గవర్నమెంటే స్కామ్, గవర్నమెంట్ మొత్తమే స్కామ్. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, దానికి ఆన్సర్ చెప్తలేరు మీరు. 22A నిషేధ జాబితా అంటున్నారు. స్పెసిఫిక్ కేసుతో సహా చెప్తున్నా మీకు, దానికి ఆన్సర్ చెప్పండి. ముఖ్యమంత్రి గారే చెప్పారు. మీరు చెప్తారా? ముఖ్యమంత్రి చెప్తాడా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తాడా? అక్కడికి వచ్చి గెలిపించడు కదా డబ్బులు ఇచ్చి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, లేకపోతే శ్రీనివాస్ చెప్తాడా? మన శ్రీ గణేష్ చెప్తాడా? శ్రీ గణేష్ ఒక్కడే కాదు కానీ ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి అదే ఫీల్డ్ ఏజెంట్లు, ఎమ్మెల్యేలు అందరూ ఫీల్డ్ ఏజెంట్లు. ఆయన బ్రాంచ్ మేనేజర్ రియల్ ఎస్టేట్ కి. మా ఎమ్మెల్యే చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తుండ్రే. అదే అందుకే ప్రజలందరూ ఇబ్బంది పడుతుండ్రు. మీ ఎమ్మెల్యే చెప్తున్నాడు అక్కడ 2000 ఇచ్చినా కదా మీకు పని చేయాల్సిన అవసరం లేదు, అవసరం లేదని చెప్తున్నాడు ఎమ్మెల్యే. 2000 తీసుకున్నారు కదా ఓటుకి, 2000 నుంచి 3000 5000 తీసుకున్నారు కదా, పని చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. ప్రజలు చెప్తున్నారు, వచ్చి గమనించండి ఒకసారి. ప్రజల కోసం పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేస్తారు. రాహుల్ గాంధీ సెలవులకు పోయిండు, సింగపూర్ కి సెలవులు పోయి వచ్చిండు నిన్ననే. అన్న శంకరన్న, ఇప్పుడు డ్రైనేజ్ నీళ్లు తాగు నీళ్లు ఇద్దరు కలుస్తున్నాయి అక్కడ. శంకరన్న, ఇప్పుడు ఈ 22 ఈ సమస్య ఎప్పటి వరకు పరిష్కరిస్తారు చెప్పగలుగుతారా అన్న? మొన్ననే మీరు చూసారు కదా పెద్ద బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు బహిరంగ సభ అయిపోయింది, పొంగులేటి గారు మాట్లాడారు, దాంట్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే ఫోన్ అసలు కలవదన్న. మీరు కావాలంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి చేసి చూపించమంటే చూపిస్తా. దీంట్లో ప్రభుత్వం చేసిన పనికి అయితే అందరు ఇబ్బంది పడుతున్నారు. ఆయన కూడా సీనానే, మరి ఇద్దరు సీనాలు ఏం చేసారు మాకు తెలియదు కానీ ఇప్పుడు మా రెవెన్యూ మంత్రి గారు మీకు చెప్పిండ్రు, దాని గురించి ఎవరికి కావద్దు. ఆయన క్షమాపణ చెప్పలేదు కానీ పొరపాట్లు ఏమైనా పడి ఉంటే అన్ని చూడండి సార్, ఒకసారి చూడండి. ఆయన క్షమాపణ అడిగిండు, మా అధికారులు తప్పు చేసిందని చెప్పిండు, ఆన్ రికార్డు ఉన్నది సార్. ఇట్లా మోసపుచ్చద్దు ప్రభుత్వాలను, పబ్లిక్ ని మోసపుచ్చద్దు సార్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టంగా క్షమాపణ కోరిండు, మా అధికారులు తప్పు అని చెప్పిండు, ఆన్ రికార్డు. కావాలంటే మీకు ఓపెన్ చేసి శంకరన్న 1 మినిట్. మంత్రి పొంగులేటి గారు క్షమాపణ చెప్పిన బయట ఉంది, అది విందామా? ఇప్పుడు రెడీగా ఉంది అయితే అయినానండి అన్న. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను తినతో మాట్లాడి మీరు అధికారులదే తప్పు అని చెప్పి ఆ తప్పుకు నేను క్షమాపణ చెప్తున్నా వాళ్ళ తరపున అని చెప్పాడు. ఆ బయట విందామంటే విందాం. వేయండి సార్. సమన్వయంతో పనిచేయాలి. ఓకే అన్న, ఇప్పుడు మీరు డిసిసి అధ్యక్షులుగా పనిచేస్తూ ఎమ్మెల్సీగా మీరు ఎమ్మెల్సీ అయ్యారు. మీరు మీ పరిధిలో 22 అన్న నేను వినలేదు, అది నిజంగా వినలేదు అది. సరే మీరు వింటా అంటే వినిపిస్తాను కానీ టైం అయిపోయింది, ఇంకా మన డిబేట్ టైం కూడా అయిపోతుంది. నేను ఆయన క్షమాపణ చెప్పిన ప్రెస్ మీట్ లో నేను ఉన్నాను, సెక్రటేరియట్ ప్రెస్ మీట్ లో నేను ఉన్నాను, స్వయంగా ప్రెస్ మీట్ లో ఉన్నాను. ఒకసారి కాదు ఇగ్నరెన్స్ ఆఫ్ ద లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ సార్. ఇగ్నరెన్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఈజ్ ఆల్సో నో ఎక్స్క్యూజ్. చాలా క్లియర్ కట్ గా ఆయన ఆన్ రికార్డ్ ఆయన క్షమాపణ కోరిండు. ఎంతమంది అధికారులు సస్పెండ్ చేసి చెప్పండి. మీరు పబ్లిక్ డొమైన్ ఉన్నారు సార్, ఇట్లా నేను వినలేదు నాకు తెలియదు అనడానికి వీల్లేదు సార్. పబ్లిక్ డొమైన్ లో మంత్రి గారు క్షమాపణ కోరిండు, సెక్రటరియట్ లో కోరిండు చెప్తున్నారు. బయట విందామంటే మీరు వద్దు అంటున్నారు. ఎందుకు పారిపోతారు ఇక్కడ డిస్కషన్ లో? మీరు ఫ్యాక్ట్స్ మీద మాట్లాడండి సార్. మరి కాదు, ఎప్పుడు సస్పెండ్ చేస్తారు? ఎంతమందిని సస్పెండ్ చేస్తారు? ఎప్పుడు సస్పెండ్ చేస్తారు అధికారులు? మీరైనా మనం దేవుళ్ళం కాదు,
మానవులం తప్పిదాలు చేస్తాం చాలా సార్లు. ఓకే వంశాతిల గారు ఒకసారి శంకర్ నాయక్ గారు తప్పున్నది శంకర్ నాయక్ గారు అన్నా. ఇప్పుడు మొన్న ఏది నీటి పరీక్షలో అవకతవకలు జరిగాయి, పేపర్ లీక్ అయింది, దాంట్లో జంజీలు చేసిన ఉద్యమంతో పాటు మీరు కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశ ప్రధాని ఇంటి ముందు ధర్నా చేశారు. సో దాంట్లో బీజేపీ ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించింది. దాంట్లో మీరిప్పుడు తెలంగాణలో కూడా ఇలాంటి సమస్య ఇప్పుడు తీవ్రమవుతుంది. ప్రజల నుంచి ప్రజల ఆస్తులను మీరు 22A జాబితాలో చేర్చారు. దాని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి ఎకరాలు ఈ నిషేధిత జాబితాలోకి వెళ్ళాయి. ఇప్పుడు దీనికి పరిష్కారంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తారా? రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నైతిక బాధ్యత వహిస్తారా? మేము ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తాం, ఎవరో భూములు తీసుకోమని చెప్పడం ఒకటే కాదు కదా, క్షమాపణ చెప్పడం ఒకటే కాదు కదా, ఏం చెప్తారు? అన్న తప్పకుండా వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది, 100% న్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా బహిరంగంగా చెప్పినారు. దీంట్లో హైడ్ చేయాల్సిన సంగతి ఏం లేదు. కానీ మీరు చెప్తున్నట్టు నాకు తెలిసి నెల 15 రోజులలో అవన్నీ నిషేధ జాబితాలో మొత్తం తొలగించబడుతుంది, టీఓబి తొలగించబడుతుంది. ఎవరి ఇల్లు అయితే వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్. ఇప్పుడు ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరుగా కూడా వాళ్ళ అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్నారు కదా, దాన్ని ఎలా మీరు పరిష్కరిస్తారు? ఇది ఇంటర్నల్ సమస్య, మా పార్టీ సమస్య. మేము దాన్ని అందరితో మాట్లాడి సరిదిద్దుకుంటాం. ఇంటి సమస్య ఇంట్లో ఇల్లు నిలబెట్టుకుంటామన్నా మనం కాదు కదా, ఇల్లును మనం సరిదిద్దుకుంటాం. మన కుటుంబం విషయం ఇది, మా కుటుంబాన్ని సరిదిద్దుకుంటాం. దీంట్లో మీరు ఎవరు వరి కావాల్సిన అవసరం లేదు. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ తప్పకుండా మళ్ళీ వచ్చేది మా పార్టీనే వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వచ్చే సమస్య లేదు. 29 స్టేట్లలో ఎన్ని చోట్ల మీ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది. వెస్ట్ బెంగాల్ నుంచి సపోర్ట్ చేసి పోయి అందరు పోతున్నారు పక్కకు. ఎందుకు మాట్లాడతారు సార్? సార్ నీటి మీద మీరు చర్చ పెట్టండి, నేను వస్తా. ఓకే సార్, కంక్లూడ్ చేయండి. ఫైనల్ గా మీరే. భూభారతి కాదు, భూబకాసుర ఆర్గనైజేషన్. భూభారతి కాదు, ధరణి అంటే దోచుకున్న ఆర్గనైజేషన్. భూభారతి అంటే భూబకాసుర భారతి. రియల్ ఎస్టేట్. మీ సీఎం రేవంత్ రెడ్డి గారి తమ్మునికి 4 రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఎందుకున్నాయి వేరే జోన్ లో? చెప్పండి నాకు. రోజు సీఎం దగ్గర కంటే అక్కడ ఎక్కువ మంది ఎందుకు గుంటున్నారు రియల్ ఎస్టేట్ కాకపోతే? ఆన్సర్ చెప్పండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మా ఉత్తమ్ స్పందిస్తున్నాడు. శంకర్ నాయక్ గారు ఓకే కంక్లూడ్ చేయండి సార్. ధరణి తీసుకొచ్చిండ్రు. ధరణి తీసుకొచ్చి ఏం జరిగింది? ధరణి తీసుకొచ్చి దాని తర్వాత ఏమంటారు రైతు మద్దతు తీసుకొచ్చి వాళ్ళు మొత్తం పెద్ద వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చిండ్రు. 22A గురించి సార్, నిజాం ప్రభుత్వం ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ల్యాండ్ స్కామ్ జరగబోతుంది తెలంగాణలో. మీరు 1 కోటి ఎకరాలు అంటే ఒక్కొక్క ఎకరం కనీసం 5 కోట్లు ఉంటుంది. కోట్ల స్కామ్ ఇది. 1,00,000 కోట్లు కాదు, కోట్ల డబ్బుల స్కామ్ ఇది. దాని 22/acre వెంచర్స్ తయారు చేసిండ్రు సార్. వెంచర్ తయారు చేసిన పర్మిషన్స్ ఇచ్చిండ్రు. ఈఎంఐలు కట్టుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మామూలు వాళ్ళందరూ పిఎఫ్ ఫండ్స్ అంతా తీసుకొని కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత వాళ్ళేమో డబ్బులు కట్టేసిండ్రు, అపార్ట్మెంట్స్ తీసేసుకున్నారు. మరి ఈఎంఐలు కడుతున్నారు, బ్యాంక్ కూడా ఒప్పుకోడు. వీళ్ళేమో మీరు ఏం వరీ కావద్దంటే ప్రతి నెలకు వచ్చేటటువంటి ఈఎంఐ. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, దీంట్లో కేంద్ర ఏజెన్సీలను రంగంలోకి దింపుతారా ఈ సమస్య మీద? తప్పకుండా మేము కేంద్రం దృష్టికి తీసుకుపోతాం సార్. అవసరమైతే ఉద్యమం చేస్తాం. 22/A అన్నది అతి పెద్ద ల్యాండ్ స్కామ్. 1 కోటి ఎకరాలు. దేశంలో ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఎక్కడ లేదు, తెలంగాణలో ఉన్నది. అతిపెద్ద ల్యాండ్ స్కామ్. దానికి రియల్ ఎస్టేట్ ఓనరు రాహుల్ గాంధీ, ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ రేవంత్ రెడ్డి గారు, దాంతో తక్కిన మంత్రులు, ఈ చిన్న ఏజెంట్లు అయితే ఫీల్డ్ ఏజెంట్లు అందరూ ఎమ్మెల్యేలు. నేను స్పష్టంగా ప్రతి కేసుతో సహా చెప్తున్నా. భూబకాసుర భారతి. ఓకే, థ్యాంక్ యూ. ఆ డిబేట్లో పాల్గొన్న బొల్లం మల్లయ్య యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ఇక డాక్టర్ వంశా తిలక్ గారు ఆయన బీజేపీ లీడర్, అదే క్రమంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేటు. సో మొత్తానికి ఇది ఇవాల్టి చర్చ రచ్చ. చూస్తూనే ఉండండి 99 టీవీ.